దేవుని స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చినటువంటి పెద్దలకు, పిల్లలకు, యవనస్తులకు, కుర్తులకు నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి 18 వచనాలు చదువుకుందాం. యేసు ఫిలిప్పుదైన కైసరయు ప్రాంతంలోకి వచ్చి, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగ్గా, వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరనని నేను నీతో చెప్పుచున్నానని.